సమయాన్ని వ్యర్థపరచకుండా దయచేసి గమనించి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. నిలువబడి
ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడినై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన యెడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడగు వాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నా దాసుడను నా తండ్రియగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడను నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడునైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడునైనా నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబవళ్ళు తెరవబడి నిన్నుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం కూర్చుందాం. అందరు ముందు సర్దుకుని కూర్చోండి. మళ్ళీ మాట చెప్పకుండా దయచేసి. ఈ మహాకృప దయా కనికరణ బట్టి ప్రభువా నా తండ్రి దేవా, మీ కృప చేత మీరు ఏర్పాటు ద్వారా తండ్రి నైనా ఈ మందిర ప్రతిష్ఠ విషయాల్లో ఈ 48వ తండ్రి ఓపెన్ టైంని తండ్రి మేము మరి సంఘమంతా కూడా మరి కురుపేట సంఘస్థులందరూ కూడా జ్ఞాపకం చేసుకొని పెద్దలందరూ